అంబటి రాంబాబు అంబటి రాంబాబు అంబటి రాంబాబు నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబు గారి మీద కంప్లైంట్ చేయడానికి ఈరోజు వచ్చాము. సో ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక పర్సనల్గా అంత దారుణమైన దూషణలు చేయడం అది చట్టపరంగా చాలా ఖండించాల్సిన విషయం. సో సభ్య సమాజానికి మనం రాజకీయంలో ఉన్నామా ఎలా ఉన్నాము అన్నదానికి సభ్య సమాజం తెలియజేయాలి. రాజకీయం అనేది ఒక వినడానికి సభ్య సమాజం వినే విధంగా ఉండాలి, కానీ ఇలాంటి అనుచిత దోషణలు చేసి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సో మనం రాజకీయం చేద్దాం, కానీ అది ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాల్లో మనం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. సో రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆలోచించాలి, కానీ ఇలాంటి దూషణలు చేసి ఒక ముఖ్యమంత్రి వర్యుల మీద ఇంత దారుణంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అది ఏ పార్టీ అయినా ఏ పార్టీకైనా ఇది మనం అందరూ ఖండించాల్సిన విషయం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప మరొకరు ఇలాంటి దూషణలు చేయకుండా ఉండాలని పోలీసు వారికి విన్నవించుకుంటూ ఉన్నాము. సో ఇలాంటి సంఘటనలు మరింత ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము, మనము ఆరోగ్యవంతమైన రాజకీయం చేద్దాం, ప్రజల్ని ఒక మంచి దారిలో నడిపించాలని కోరుకుందాం. ఇలాంటి తప్పుదారులు పట్టించి ప్రజల్లో ఉద్రేకాలను రెచ్చగొట్టి ఉద్రేకపరమైన రాజకీయాలు చేయొద్దు. దయచేసి మేము అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి మీద చట్టపరమైనగా ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నిన్న ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, వాటిని ఖండించడానికి వారి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చి